లిఫ్ట్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏమైందిరా నీకు? లిఫ్ట్ చేయి. అచ్చి ఒక్క పని సరిగ్గా చేయవు. నేనేం చేశానండి? నువ్వేం చేసావు చెప్పుకుని కూర్చుంటా. ప్రియా ఎలా ఉంది? ప్రియా, హాయ్ రా చాప్లిన్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? నాకేమైందిరా, నేను సూపర్ ఉన్నా. అవును, ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏం లేదే, పొద్దు నుంచి ఆదిత్య కాల్ చేస్తున్నాడు, కాల్కి రెస్పాండ్ అవ్వట్లేడు. అవునా, ఒకసారి నా ఫోన్ నుంచి ట్రై చేస్తా. చెయ్యి. లిఫ్ట్ చేసిండా? లేదురా, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. హాయ్. ఓ అవునా, యా బాయ్. ఏంటే, ఎవరితో కాల్ మాట్లాడుతున్నావు? ఓ ఇదా, ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా అంటే ఏంటి? ఫ్రెండ్ యాప్ మెయిన్గా ఫీమేల్ ఆడియన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది ఇప్పుడు ట్రెండ్ కూడా. 10 crore పీపుల్ ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. మనం ఆడియో అండ్ వీడియో కాల్ ద్వారా ఆన్లైన్లో కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు. ఇందులో ఫీమేల్ ఆడియన్స్కి ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. మనం వాటిని రియల్ మనీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరిది సేఫేనా? ఫ్రెండ్ యాప్ చాలా సేఫ్. ఇందులో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. ఇందులో అమ్మాయిల సేఫ్టీ కోసం స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఫొటోస్, వీడియోస్, మన పర్సనల్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవ్వదు. మనకెవరైనా నచ్చకపోతే వాళ్ళని బ్లాక్ కూడా చేయొచ్చు. మనకు ప్రొఫైల్ పిక్చర్ పెట్టడం ఇష్టం లేకపోతే ఇందులో అవతాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మరి యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, నేను మళ్ళీ కలుస్తా. ఓకే రా చాప్లిన్, బాయ్. బాయ్ బాయ్. అబ్బాబాబా, ఇల్లు ఎలా ఉందో, ఎక్కడ పడితే అక్కడే సామాన్లు పడేశారు. ఎవరు నా మాట వినరు, అన్నీ నేనే చేసుకోవాలి. మీరేంటి ఎక్కడ కూర్చున్నారు? అవతల తినడానికి పదండి. సరే, నీ ఇష్టం. పదవే, మీ అమ్మ పిలుస్తోంది. అత్తయ్య. కావ్య, ఇవన్నీ అక్కడ పెట్టమ్మా. సరే అత్తయ్య. ఏం చేస్తున్నావమ్మా? సాంబార్ రా. అప్పడాలు కూడా చెప్పు, బాగుంటాయి. అలాగే. ఇంకేమున్నాయి? కావ్య, నాకీ నేను తీసుకెళ్తా. పర్లేదండి, నేను తీసుకెళ్తాను. అడుగుతున్నాను కదా, అదే కాలుతుందని నేను తీసుకెళ్తాలే. చాలే, నువ్వు కూడా కూర్చో, తిను. కావ్య, చెప్పడం మర్చిపోయా, మొన్న చైన్ ఆర్డర్ ఇచ్చాను కదా నీకోసం. అదే 2 లక్షలు మీకు చెప్పాను కదా అన్న, ఆ చైన్ గురించి.
ఇంకో 2 రోజులు వచ్చేస్తుంది. మోడల్ బాగుంది. చాలా మోడల్స్ చూశాను, కానీ అదే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాను అన్న. చాలా బాగుంది. అయ్యో సారీ అండి, సారీ. చూసుకో. ఒక్క పని కూడా సరిగ్గా చేయు. కొత్త షర్ట్ ఖరాబ్ అయిపోయింది. ఒక్క పని సరిగ్గా చేయరాదు. నేనేమైనా కావాలని చేశానా? నీలేగా పడింది. పాప అడిగితే ఇస్తుంటే పడింది. దానికి ఎందుకు అలా అరుస్తున్నారు? ఏంటి అరుస్తున్నావు? మీరు ఆపట్లేదు కదా. అయినా ఇలా నటించడం నా వల్ల కాదు. మరి నా వల్ల కూడా కాదు. నీతో ఏదో బాగున్నట్టుగా నేను నటించలేను. మా అమ్మ నాన్న బాధపడతారని ఎలా నటించవలసి వస్తుంది. చే అమ్మా, ఇంకొక క్షణం కూడా దీంతో నేను కలిసి ఉండలేను. ప్రతి దాన్ని గొడవ పడుతూనే ఉంది. గొడవ? నేనా గొడవ పడడం స్టార్ట్ చేసింది? కావ్య, భర్త మీద అలా అరవకూడదే. మొగుడైతే ఎందుకు అరవకూడదమ్మా? ఎందుకు అరవకూడదు? అతిథి, నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో. లోపలికెళ్ళు. కావ్య, ఛీ, వీడు మారడు. కావ్య, చూడు కావ్య, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా సర్దుకుపోవాలి. పిల్లలు పుట్టాక అణిగిమణిగి ఉండాలి. అతిథి, వదిని చూసుకోమ్మా. అయినా పెళ్ళయ్యాక ఇవన్నీ కామన్. దిస్ ఇస్ సీరియస్ వదినా. కోమన్ అని అలా ఎలా అంటావు? భార్యాభర్తలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి వదినా? ఇంకా ఎన్ని రోజులు ఇలా? కాంట్ యూ జస్ట్ లీవ్ హిమ్? చూడొదినా, అన్నయ్య గురించి నాకు తెలుసు. నాకే కాదు, ఇంట్లో అందరికీ తెలుసు అన్నయ్య నిన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడు. అసలు వీళ్ళందరూ ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. లీవ్ హిమ్ వదినా. మా లెక్చరర్తో మాట్లాడి నేను అరేంజ్ చేస్తా. డివోర్స్ ఇచ్చినంత మాత్రాన ప్రాణమేం పోదు. అయినా నువ్వు వాడితో ఉంటేనే నీ ప్రాణం పోయేలా ఉంది. మమ్మీ, ఒకసారి దీన్ని చూడొదినా. రేపు మీ గొడవల మధ్యలో పాప లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఫోన్ లిఫ్ట్ చేయకుండా. ఆదిత్య, ఆదిత్య! ఏమైంది నీకు ఇట్లా అవుతుండో? భయ్యా ఏమైంది? ఏమో బ్రో, మా ఫ్రెండ్ పొద్దుంచి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేడు. ఇప్పుడు డోర్ కొడితే డోర్ ఓపెన్ చేయట్లేడు. ఆదిత్య! ఊరేమన్నా వేసుకున్నాడా? ఏయ్ ఛీ! ఆదిత్య! ఆదిత్య! పన్నాడున్నాడు. ఆపేయండా. ఏంది పొద్దున్న రచ్చ? ఏమైంది గురుగారు? ఏంటి పరిస్థితి? ఏం లేదు, లోపల అబ్బాయి డోర్ తీయట్లేదట. ఏమైందంటారు? ఊరేసుకున్నాడు కావచ్చు. ఎందుకు ఊరేసుకుంటాడు? జస్ట్ విషం దాగింటాడు అంతే. ఏంటి తొండంలే నేను కోపంగా చూస్తుంది? ఆదిత్య! చచ్చిపోయి ఉంటాడంట. ఆదిత్య! మరి వాడుకున్న ప్రాబ్లమ్స్ కి వాడు ఎప్పుడో చచ్చిపోయింది. చేస్తే హెల్ప్ చేయలేదు, కొంచెం దొబ్బండి. పాపం ఏనుగు ఫీల్ అయినట్టుంది. ఆదిత్య! పాపం ఫీల్ అయినట్టు. ఆదిత్య! చేద్దాం పదండి. ఆదిత్య! బతికే ఉన్నాడా పోయినాడా? హే బ్రో, ఉన్నావా పోయినావా? డోర్ తీయడానికి ఏంది బ్రో అంత బాధ నీకు? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఏంటి బ్రో మాకు టార్చర్? మీరు ఇట్నే వేస్తే ఓనర్ కంప్లైంట్ ఇస్తా. రేయ్, ఏమవుతుందో నీకు? డోర్ ఎందుకు ఓపెన్ చేయట్లేవు? ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. ఏంది బ్రో మాకు రచ్చ? బ్రో ఇది మాకు రచ్చ. రోజు టార్చర్ చేసుకుంటా. పొద్దునే టార్చర్. వాడేదో సైకో గాడు కూర్చో ఉంటాడు.
ఏ వాడు ఏంది బ్రో బ్రో, వాడు నేను చెప్తా బ్రో. ఇంకోసారి రిపీట్ చెప్తా చేయ బ్రో బ్రో. ఇట్లా వాడు మెంటలోడు బ్రో. చెప్పండి మీ వాడికి వాడిని ఒకసారి. మెంటల్ హాస్పిటల్ చేర్పించండి అది బ్రో. కాదు నేను వేస్తూ బ్రో. ఓనర్ కంప్లైంట్ చేయడం పక్కా బ్రో. బ్రో మా వాడు కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నాడు, మాట్లాడి కొంచెం టైం పడుతుంది బ్రో. ఈసారి అయితే ఊరుకునేదే లేదు. వాడిని మెంటల్ హాస్పిటల్ చేర్పించండి బ్రో. బ్రో ప్లీజ్ అర్థం చేసుకుని ఓనర్ కంప్లైంట్ ఇవ్వకండి బ్రో. ఆదిత్య చూసావు బ్రో వాడు ఓవర్ యాక్షన్. బ్రో సారీ అన్న, సారీ బ్రో ప్లీజ్. పద బ్రో మనం కంప్లైంట్ ఇద్దాం. చా ఆదిత్య, రే ఆదిత్య చా. రే ఖర్చు గురించి ఆలోచించొద్దని చెప్తున్నా కదరా, నాకు నా రిచ్ ఫ్యామిలీ ఉంది. అరే ఆదిత్య, ఈ రూమ్ నీది, ఆ రూమ్ నాది, ఓకే? మనం ఎప్పుడు ఇలాగే ఉండాలిరా. వీఆర్ ది ఫ్యూచర్. అరే మామా, నాకు ఒక షార్ట్ ఫిల్మ్ ఐడియా వచ్చిందిరా, చేద్దామా? అరే మామా, ఏమన్నా యాక్టింగ్ చేసావరా మామా, చింపేసావు మామా, సూపర్ రా. అరే అరే ఆడు చూడరా ఎట్లయితుండో. రే ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు? రే నిన్నే. రే ఆదిత్య ఆగు. అరే ఏమవుతుందిరా నీకు? రోజు రోజుకి దరిద్రంగా తయారవుతున్నావు. ఒకప్పుడైతే హ్యాపీగా ఉండేవాడు చూడరా. బా రే ఆదిత్య, రే ఆగరా ఆదిత్య. నాకు తెలుసురా నువ్వు ఆగుతావని. అనుకున్నా ఇక్కడికే తీసుకొస్తామని. హ్యాండ్ వాష్ చేసుకొస్తా. అన్నా ఏం కావాలి అన్నా? 2 ప్లేట్లు ఇడ్లీ. అన్నా వస్తున్నా 2 నిమిషాలు. అన్నా ఏం కావాలో చెప్పన్నా. అన్నా ఏం కావాలో చెప్తే తీసుకొస్తా అన్నా. ఏం మాటలు రావా ఏంది అన్నా? వినిపిస్తుంది అన్నా? ఈడేంటి అన్నా? అన్నా 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 2 దోశ చెప్పొచ్చు కదా అన్న, అప్పటి నుంచి ఏం కావాలని అరుస్తున్నా. ఇప్పుడు చెప్పాంగా, వెళ్ళి తీసుకురాపో. అరే వాడితే ఎందుకురా నీకు? మళ్ళీ ఏమైందిరా? తీసుకో తిను. అరే అరే అది యూట్యూబ్లో చేస్తాడు కదా. అవునరా, ఫోటో తీసుకుందాం పద. అన్నా హాయ్ అన్నా. అన్నా మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది అన్నా. మీ యాక్టింగ్ బాగుంటుందన్నా. చాపినా మీ కామెడీ కూడా చాలా బాగుంటుందన్నా. థ్యాంక్ యూ అన్న. కార్తీక్ అన్న మ్యాన్ అన్న రాలేదా? ఎక్కడున్నారన్నా వాళ్ళు? అన్న ఒక సెల్ఫీ ఇవ్వవా ప్లీజ్? అన్న ఏందన్నా సెల్ఫీ అడిగితే వెళ్ళిపోతుంది. ఏమనుకోకండి. అరే ఏందిరా ఇది? చల్ రే బాయ్. హలో ఆదిత్య, ఎక్కడున్నావు? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేరా? డైరెక్టర్ గారికి నిన్నే చెప్పాను రా, ఆ రోల్కి సూట్ అయ్యే క్యారెక్టర్ నువ్వే అని. నీ షార్ట్ ఫిల్మ్ కూడా ఆల్రెడీ చూసారంట. నీ యాక్టింగ్ నచ్చిందంటరా. ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. రేపే వచ్చే ఆఫీస్కి, ఓకేనా? అరే ఆదిత్య ఉన్నావా కాల్లో? హలో హలో.
లిఫ్ట్ చేయట్లే అంటేనే నాకు అర్థం అవుతుంది నువ్వు ఏ మూడ్లో ఉన్నావో తెలియదు, కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నా. అప్పుడంటే ఇద్దరు ఉన్నారని 2 BHK తీసుకున్నారు. ఒక్కడివే మెయింటెనెన్స్ కష్టం అయిపోతుందేమో అని వెకేట్ చేసే ఆలోచనలో ఉన్నామేమో. 5 years అగ్రిమెంట్ తీసుకున్నావు తెలుసు కదా. 1 yearకే వెకేట్ చేస్తే టోటల్ అడ్వాన్స్ ఇప్పుడే కట్టేయాలి. నా దగ్గర సలహా ఉంది. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడు ఉంటాడు నీతో. ఏమంటావు? మంచి అబ్బాయి, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆలోచించి మెసేజ్ పెట్టు. రోజు రోజుకి సైకో కనుక తయారవుతుండు. చి అదితి, అదితి, ఏమైందండి? ఏమైందా? నీ కూతురు చేసిన ఘనకార్యం. ఏం చేసింది? నీ కోడలికి ఏం చెప్పిందో ఏమో గానీ ఇదిగో డివోర్స్ లెటర్ పంపింది. విడాకులా? లా చదువుతానంటే వద్దు వద్దు అని తలకేసి మొత్తుకున్నాను. ఇప్పుడు చూడు, ఇంట్లో వాళ్ళ కాపురాలే కూల్చేస్తుంది. నాన్న, నేనేం కొంపలేం కూల్చట్లేదు. వదిన జీవితాన్ని కాపాడు ఆ సైకోగాడి నుంచి. ఏంటి అది? వదిలేలా చేస్తే నువ్వు నచ్చ చెప్పాలి గానీ పాడు చేస్తావా? నేను పాడవకుండా చేసా వదిన జీవితాన్ని. మీరు పేరుకే ఫ్యామిలీగా నా సైకోగాడు ఎంత టార్చర్ చేసినా చూస్తూ కూర్చున్నారు. పైగా మొగుడేం చేసినా సర్దుకుపోవాలని నచ్చ చెప్పారు. ఛీ! ఇదంతా నువ్వు చేసింది. నాన్న, అది ఇంకా లానే చదువుదాం అనుకుంటే ఇంకొక క్షణం అది ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. పంపించేదాన్ని. అదితి, అదితి, ఇదంతా నా కర్మ. ఎవరు నా మాట వినరు. అతిథి ఆగవే. మీ నానేదో కోపంలో అంటే నిజంగానే వెళ్ళిపోతావా? చూపించు మీ ఆయనకి. వదిన మెసేజ్ చేసింది. థ్యాంక్ యూ ఆది ఫర్ సేవింగ్ మీ. వెళ్తున్నావా? వెళ్ళు. మా మీద ఆధారపడకుండా ఎన్ని రోజులు ఉంటావో మేము చూస్తాం. వెళ్ళు. మీ మీద ఆధారపడకుండా నేను అలా మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను. చూద్దాం. అతిథి వెళ్ళకే. నా మాట వినువే. వెళ్ళకే. అతిథి, అతిథి. అబ్బా, సంజన కాల్ చేసి అడుగుతా. హాయ్ సంజన. హే ఆది, ఎలా ఉన్నావే? యా, నేను బాగున్నా. ఇంకా ఏంటి సంగతులు? ఏం లేదు, ఒక చిన్న హెల్ప్ చెప్పే. నేను హైదరాబాద్ వచ్చాను. నీతో కొన్ని రోజులు ఉండొచ్చా? అంటే నేను నా బాయ్ ఫ్రెండ్ ఉంటున్నామే. ఓ అవునా? ఇట్స్ ఓకే, బాయ్. రే ఆదిత్య ఆగు. అసలు ఏంట్రా నువ్వు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ పేపర్ ఏంది? ఏం రాసావు అందులో? అబ్బా రే ఆగరా. రే రే ఆది ఆగరా. రే ఆదిత్య, ఎక్కడికి వెళ్తున్నావురా? ఏం బతికిస్తున్నావురా? రే నిన్నే. సైకో నా కొడక. ఇంకెందుకు లేట్, ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి FRND అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పిన్ కామెంట్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.